హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, గరికపాటి గారు తెలిసిందే ఒక 2 రోజుల నుంచి కూడా ఒక వివాదంలో చిక్కుకుపోయారు. మధ్యాహ్న భోజన పథకం మీద ఆయన చేసిన కామెంట్స్ తీవ్రమైన విమర్శలకైతే దారితీసింది. అయితే ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారని వార్త వైరల్ అవుతుంది సార్. అదేంటంటే ఇక ప్రవచనాలు చేయను, ఆపేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినట్టు వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగా ఈ డిసిషన్ తీసుకున్నారా? ఎటువంటి న్యూస్ వచ్చింది సార్ దీనికి సంబంధించి? మొన్న రాజమండ్రిలో ముంబై తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన ఒక ప్రోగ్రాంలో ఆయన మాట్లాడిన వీడియో సంచలనం క్రియేట్ చేసింది. బేసిక్ ఆయన చెప్పదలుచుకున్నది ఏమంటే మధ్యాహ్న భోజన పథకం అనేది అనవసరం, విద్యార్థులకి గుడ్డు పెట్టడం కరెక్ట్ కాదు. సో విద్యార్థులు తిండి కోసమే వస్తున్నారు, శోభన పెళ్లి కొడుకులాగా వెళ్తున్నారు, టీచర్లకు కూడా గుడ్డులించే కార్యక్రమం ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్పాడు. మామూలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎవరు కూడా వద్దని ఇప్పటివరకు చెప్పలేదు నాకు తెలిసి. దాంట్లో ఇంకా బెటర్గా ఏం చేయాలనేది చెప్తారు, లేక టీచర్లకి పని తగ్గించాలని చెప్పడం కూడా తప్పేం కాదు. టీచర్లు బోధన మీద కేంద్రీకరించాలి, బోధనేతర పనులను టీచర్లకు అప్పగించద్దు అనేది ఎప్పటి నుంచో కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అది కూడా తప్పు కాదు. కానీ ఈయన ప్రధానంగా ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం ఎవరికి ఉంటుంది? పేద పిల్లలకు ఉంటుంది. ఈ పేద పిల్లలు ఎవరు ఉంటారు? ఎక్కువగా దళితులు, బీసీలు, ఎస్టీలు వీళ్ళే ఉంటారు. కొంత ఒక మాదిరిగా ఉన్న కింది కులాల వాళ్ళు కూడా, డబ్బున్న కింది కులాల వాళ్ళు కూడా అక్కడ చదివించరు. కాబట్టి డబ్బు లేని వాడు పేదలు ఉంటారు. అట్లాగే ఎక్కువగా పేదలు కూడా ఎక్కువ దేంట్లో ఉంటారు? ఆటోమేటిక్గా దళితులు, ఎస్టీస్ వీటిలోనే ఉంటారు. సో వాళ్ళకి పోషకాహారం అందించాలనేది నేను నిన్న దాని మీద హిస్టరీ కూడా చెప్పాను. ఇప్పుడు 17th century నుంచి కూడా ఇది యూరోప్లో అమలు అవుతుంది, తర్వాత అమెరికాలో వస్తుంది. మన దేశంలో కూడా 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ ఇదైంది. అప్పటి నుంచి అది మారుతూ వచ్చి ఇవాళ అది విస్తరిస్తూ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికి కూడా మన దేశం 184 దేశాల్లో 165వ దేశం వెనకబడింది పోషకాహారానికి సంబంధించి. దాదాపు 42% పైన 5 ఏళ్ల లోపల వాళ్ళకి అండర్ వెయిట్ ఉన్నారు, పోషకాహార లోపం ఉంది. అందుకని వీళ్ళకి గుడ్డు ఎందుకు పెట్టారంటే గుడ్డులో ఈజీగా ప్రోటీన్స్ ఉంటాయి. ఎవరైనా జిమ్ చేసే వాళ్ళు కంపల్సరీ గుడ్లు తింటారు. సో ఎందుకంటే దాంట్లో ఈజీ ప్రోటీన్ ఉంటుంది, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి గుడ్డు చీప్ కూడా, మనకి టీ రేట్లు గుడ్డు కూడా వస్తుంటుంది. సో కాబట్టి గుడ్డు పెట్టడం అనేది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో వాళ్ళకి ఈజీగా ఒక 5-6 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. పప్పు లాంటిది పెడతారు, అంటే మినిమం 12 to 20 grams ప్రోటీను, 400 to 700 calories ఇవ్వాలనేది బేసిక్ లక్ష్యం. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తూనే ఉంది. దాన్ని మన ప్రభుత్వాలు పెంచుతున్నాయి. లేటెస్ట్గా ఈ వివాదం జరుగుతుంటే నేను బట్టి విక్రమార్క అనౌన్స్ చేశాడు, ఇది ఇంటర్మీడియట్ వరకు కూడా నేను పెంచుతున్నాను, ఎక్స్టెండ్ చేస్తున్నాను అనౌన్స్ చేశాడు. అట్లాగే మంచి నైస్ బియ్యాన్ని కూడా మధ్యాహ్నం పెడతాము, మార్నింగ్ కూడా కొంత ఫుడ్ పెడతామనేది ఆయన అనౌన్స్ చేశాడు. దాని పట్ల అన్ని వర్గాల నుంచి అప్పలాజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈయన ఎందుకు ఇంత విషం చిమ్ముతున్నాడు పిల్లల మీద అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈయన పిల్లల మీదే కాదు, గతంలో ఇప్పుడు ఇంకొక వీడియో నేను చూశాను, ఆటో డ్రైవర్ల మీద కూడా విషం చిమ్ముతున్నాడు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తారు, మాకు ప్రవచనాలు కష్టపడి చెబితే 10,000 లేదు, నేను కూడా ఆటో తోలుకుంటా. ఈ ఆటో డోలేవాడు రోజుకి 300 సంపాదిస్తాడు, 600 సంపాదిస్తాడు, 200 ఇది కడతాడు, ఇంకొక 150 పెట్రోల్ పోసుకుంటాడు, ఇంకొక 150 తాగుతాడు, 50 రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు, దాన్ని ఆ ప్రతివేత వండి పెడుతుంది, ఇలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ప్రభుత్వ డబ్బులు తీసుకొని తాగేసి ఇంట్లో భార్యలను హింసిస్తున్నారు అన్నాయి. ఎప్పుడైనా కూడా బేసిక్గా ఏంటంటే ఒక కామన్ సెన్స్ ఏంటంటే మనం ఏది మాట్లాడినా దానికి డేటా ఉండాలి. ఈయన ఏమన్నా రీసెర్చ్ చేశాడా? ఎంతమంది ఆటో డ్రైవర్లు అలా చేస్తున్నాడు? ఆటో డ్రైవర్లు చాలామంది వాళ్ళ పిల్లల్ని చాలా బ్రహ్మాండంగా చదివించుకునేది మనం చూస్తున్నాం. ఇవాళ అందరికి కూడా ఏంటంటే యాస్పిరేషనల్ జనరేషన్ అనేది ఇండియాలో పెరుగుతూ ఉంది. అంటే తమ కంటే కూడా తమ పిల్లలు బాగుండాలి అన్న ఇది అన్ని వర్గాల్లో కూడా మనకి పెరుగుతుంది. దాని మీద డేటా కూడా బోల్డ్ కనబడుతుంది. అది వదిలేసి ఈయనకి ఎందుకు అంత ఆక్రోశం? వాళ్ళకి సంవత్సరానికి, అందరికి కాదు ఎవరికో కొంతమందికి సంవత్సరానికి 10,000 వస్తుంది. ఆ సంవత్సరం 10,000 అతను ఏం చేసుకుని ఏం బాగుపడిపోతాడు? రెండోది, వాళ్ళు హార్డ్ వర్క్ చేసి
ఈవినింగ్ మందు తాగితే ఈయనకేంటి నొప్పి. సో ఇదంతా ఏంటంటే కింది స్థాయి వాళ్ళని వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు, వాళ్ళకి ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని ఒక అప్పర్ క్లాసు అప్పర్ కాస్ట్ కడుపు మంట తప్ప ఏమీ కాదు. ఇదే పెద్ద స్థాయిలో గవర్నమెంట్ హెల్ప్ చేసేవాళ్ళు, వేల కోట్లు ఎగ్గొట్టేవాళ్ళు మన ముందే ఉన్నారు. మనం కూడా అనేక వీడియోలు తీసుకున్నాం. లక్షల కోట్లు వేల కోట్లు ఎగ్గొడుతున్న బ్యాంక్ లోన్లు తీసుకుని ఉన్న వాళ్ళు, మనల్ని పరిపాలించేదంతా వాళ్లే. ప్రతి ఒక్కరు వాళ్ళు బ్యాంక్ లోన్లు తీసుకొని ఎగ్గొట్టే బ్యాచ్. వాళ్ళని ఎవడు ఏమి కామెంట్లు చేయడు. కింది స్థాయిలో 10,000 5,000 ఇచ్చి ఒక భోజనం పెడితే ఇంత కడుపు మంట దేనికి? సో దీంతో ఆయన మీద ఎప్పుడూ లేనంతగా ఈసారి కోడిగుడ్లతో ఆయన కొడుతున్నట్టు వీడియోలు ఫోటోలు చేసి ఇప్పుడు ఏఐతో విపరీతంగా ఇచ్చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన కూడా కుట్రపూరితంగా ఉంది. ఈయన హిందూ ప్రవచనాలు చెప్పడం వల్ల అది నచ్చని వాళ్ళు ఈయన మీద చేస్తున్నారు. అంటే హిందూ ప్రవచనాలకి దీనికి సంబంధం ఏంటి? ఇది ఆయన క్లియర్గా వాళ్ళ పిల్లలు హిందువులు కదా, వాళ్ళు మెజారిటీ హిందువులే కదా. ఈ దేశంలో మెజారిటీ హిందువులే అయినప్పుడు పిల్లలు కూడా మెజారిటీ హిందువులుగానే ఉంటారు కదా. సో వాళ్ళు హిందూ పిల్లలే కదా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే హిందువా ఇదనేది కాదు, ఆయన మాట్లాడిన దాని మీదే కదా అందరూ విమర్శ చేశారు. దాన్ని కూడా వాళ్ళు ఇలా ట్విస్ట్ చేసి హిందూ నాన్ హిందూ గొడవ తీసుకురావాలన్న కుట్ర మళ్ళీ కనబడుతుంది వాళ్ళ ప్రకటనలో కూడా. ఎక్కడో ఒక ఆనెస్ట్గా మేము తప్పు చెప్పామనేది లేదు దాంట్లో. సో దీంతో బాగా ఇది వచ్చింది, ప్రెజర్ వచ్చింది. గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. కొన్ని చోట్ల కేసులు కూడా పెట్టారని చెప్తున్నారు. దాంతో ఆయన ప్రవచనాలు ఆపేస్తాడని ఒక టాక్ అయితే ఉంది. కానీ ఆయన ఏమీ ప్రకటించలేదు ప్రవచనాలు ఆపేస్తాను నేను అనేది ఆయన ప్రకటించలేదు. నాకు తెలిసి ఈ 2 రోజులు గ్యాప్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ భార్య ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొద్ది రోజులు ఆయన ప్రవచనాలు చెప్పలేదు. అదంతా సర్దుమణిగి ఆమెతో ఏదో మేనేజ్ చేసుకొని అయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు కాంట్రవర్సీలోకి వచ్చాడు. ఈ కాంట్రవర్సీలో ఆయనకేం కొత్త కాదు. చాలాసార్లు ఆయన చిరంజీవిని డామినేట్ చేసి చివరిని అవమానకరంగా మాట్లాడాడు. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అలాగే చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఈయనకి నోటితోలు ఎక్కువ. అదే ఇంకొక ఆయన ఉన్నారు చాగంటి, ఈ కాంట్రవర్సీలు తీసుకురాడు. ఆయన ఎక్కువగా వేరే వ్యవహారం, ఆయనది కంప్లీట్గా రిగ్రెసివ్ అంటారు దాన్ని, ప్రోగ్రెసివ్కి ఆపోజిట్. ప్రపంచాన్ని వెనక్కి తీసుకెళ్లే పనిలో ఆయన ఉంటాడు. ఈయనేమో చాలా విషయాల్లో కాంటెంపరీగా కౌన్సిలింగ్ లాగా మాట్లాడే అంశాలు, చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇందులో గరికపాటిలో. అట్ ద సేమ్ టైం ఒక ఎలీట్ క్లాస్, అది బ్రాహ్మణ కావచ్చు లేకపోతే అప్పర్ కాస్ట్లకి అప్పర్ క్లాస్కి ఉండే చిన్న వర్గాల పట్ల ఉండే చిన్న చూపు కానీ కడుపు మంట కానీ వీళ్ళంతా పైకి వచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా మనలాగా చదివేసుకుంటున్నారు, మనకంటే డామినేట్ చేస్తున్నారు అని ఒక భరించలేని కుళ్ళుబోత్తనం అనేది ఇందులో క్లియర్గా కనబడుతుంది. అనేక విషయాల్లో కూడా అది ఉంది. సో ఇది ఎప్పుడైతే ఉందో ఈయన విద్వత్తు కానీ నాలెడ్జ్ కానీ దీనికి పనికిరాదు. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా ప్రోగ్రెసివ్ అనేది అబద్ధం. ఈయనకి నాలెడ్జ్ ఏముంది? ఆ వేదాలు అవేవో చదువుకున్నాడు. ఈయనేమి క్రియేటివ్ పర్సన్ కాదు. ఓన్లీ ఏంటంటే పండితుడు. ఆ పండితుడు మెమరైజ్ చేసి వాటిని చెప్పే పద్ధతిలో ఆయన కొంత దాన్ని ఏమంటారు జోక్గా చెప్పి ఒక విదూషకుడి క్లౌన్ లక్షణాలు ఎన్నుకున్నాయి. ఆ క్లౌన్ లక్షణాలతో ఎంటర్టైన్ చేయగలడు ఆయన. అంత తప్ప ఆ లక్షణం దానికదేమి గొప్పది కాదు. బేసిక్గా ఏంటంటే మనం సాధారణ ప్రజల్ని ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. ఎవడి క్యారెక్టర్ అయినా వాడు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక మామూలు ప్రజల పట్ల నీ వైఖరి ఏముంది. యాక్చువల్గా ప్రభుత్వాలన్నీ కూడా ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకంటే ఈ అభివృద్ధికి బయట సమాజం పెరిగే కొద్దీ అభివృద్ధిలో ఉన్న సమాజం కూడా స్థిరంగా ఉండదు. ఆ సమాజంలో వీళ్ళకి థ్రెట్ ఉంటుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంక్లూజివ్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్. ఇన్ఈక్వాలిటీ, సంపదలో ఇన్ఈక్వాలిటీని తగ్గించాలనేదే ఇవాళ అందరూ కూడా చేస్తున్న పని. అటువంటి కామన్ సెన్స్ కూడా ఈయనకి లేదు. అంటే బేసిక్ కామన్ సెన్స్ లేదు, బేసిక్ హిస్టారిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ మానవత్వం లేదు. ఇవేవీ లేని వ్యక్తి నిజానికి ఆయన ప్రవచనాలని బ్యాన్ చేయాలి. నాకు తెలిసి బుద్ధుంటే ఎవడు ఆయన ప్రవచనాలు వినకూడదు. ఎందుకంటే ఇంత విషం పెట్టుకొని కింది వర్గాల మీద ఇంత అన్యాయంగా మాట్లాడే వ్యక్తి ప్రవచనాలు మనం ఇన్ఫ్లుయెన్స్ కావాలి. నాకు తెలిసి చాలా మంది బిగినింగ్లో వినేవాళ్ళం, సార్ ఈ మధ్య సోది భరించలేకుండా ఉన్నామని నాతో కూడా చాలా మంది చెప్పారు.
సో ఆయన బాగా విని రాత్రులంతా ఆయన వింటూ పడుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఈ సొల్లు తప్ప ఫైనల్గా ఏం ఉపయోగపడేది కాదు అనేది. ఇవాళ ఏంటంటే మనకేం ఉపయోగపడుతుంది అనేది అందరూ అనుకుంటారు. తమిళ్లో నిజానికి ఇలాంటి వాళ్ళని తలదన్నే వాళ్ళు చాలా మంది ఉంటారు. తమిళ్కి వాళ్ళకి ప్రొఫెషనల్ స్పీకర్స్ అంటే తమిళే నెంబర్ 1 అన్నమాట. వాళ్ళని పేచాలర్స్ అంటారు. వాళ్ళు వరల్డ్ వైడ్గా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. వాళ్ళు నేను చాలా విన్నాను. ఈయనకంటే చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళవి. అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువగా ప్రోగ్రెసివ్గా ఉంటాయి. అంటే ప్రో దళితు, ప్రో గిరిజన్, ప్రో పూరు, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో ఈయన ఇంత క్లియర్గా ఏంటంటే ఆయనకి వీళ్ళందరూ చదివేసుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా తిండి పెట్టేస్తున్నారు వీళ్ళకి, నువ్వు ఎంత బడ్జెట్ పెడుతున్నావు, దానివల్ల దేశానికి ఏ రకమైన నష్టము, ఏ రకమైన లాభం, ఇదంతా కూడా హ్యూమన్ రిసోర్సే కదా. దేశానికి కూడా హ్యూమన్ రిసోర్స్ ఇంపార్టెంట్. సో వ్యాస్ట్ మెజారిటీ ఉన్న పిల్లల్ని దాదాపు 12 కోట్ల స్కూల్ చిల్డ్రన్కి ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఆ యాంగిల్ కూడా తెలియదు ఈయనకి. మరి ఈయన ప్రవచనాలు ఎందుకు వింటారో నాకైతే అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్.